ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. Matthew chapter 14 verse 27. But immediately Jesus spoke to them saying, be of good cheer, it is I, do not be afraid. Glory to God. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఇట్ ఈస్ ఐ, డు నాట్ బి ఎఫ్రైడ్. నేనే యేసయ్య అంటూ ఉన్నారు. శిష్యులు ఆ యొక్క తుఫాన్లో పడవలో ఉన్నప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు భయపడతా ఉన్నప్పుడు చూడండి, ఈ వాక్యానికి ముందుగా మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య ఎంతో మందికి వాక్యం చెప్పారు. శిష్యుల్ని 22వ వచనంలో మనం చూస్తుంటే ఆ యొక్క గలిలయ సముద్రం మీద వెళ్ళాలని, ప్రయాణం చేయాలి, అటు పక్కకు మనం వెళ్ళాలని చెప్పారు. అలాగే మనం చూస్తుంటే 23వ వచనంలో చూస్తూ ఉంటుంటే యేసయ్య తానే ఒంటరి ప్రదేశానికి వెళ్ళి ఆ రోజు రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాము. దాని తర్వాత మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య ఈ తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులతో మాట్లాడటం చూస్తున్నాం. ఇక్కడ మనం ప్యాటర్న్ చూస్తూ ఉంటుంటే జీసస్ ఈస్ ద వన్ హూ ఆస్క్డ్ దెమ్ టు మూవ్ ఫ్రమ్ దేర్, అండ్ ఆల్సో దట్ నైట్ జీసస్ స్టార్టెడ్ ప్రేయింగ్ ఎలోన్. హియర్ వెన్ ద storm came, Jesus is saying, do not be afraid, it is me, I. ఇక్కడ నేను ఉన్నాను అని అంటున్నారు. సో దిస్ ఈస్ ద, చూడండి ఎంత చక్కగా మనం చూస్తూ ఉన్నాము. బిఫోర్ ద స్టార్మ్ కేమ్ జీసస్ ప్రేయిడ్, అండ్ ఆల్సో జీసస్ ఈస్ ద వన్ హూ గేవ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్. శిష్యులకు చెప్పింది యేసయ్య మీరు వెళ్ళండి అని. అలాగే ఈ స్టార్మ్ యొక్క తుఫాన్ రాకముందు యేసయ్య ప్రార్థన చేశారు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కూడా తుఫాన్లు, అలాగే సమస్యలు, అలాగే మనము చేయలేని కార్యాలు, సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు ఇవన్నీ మనకు వచ్చినప్పుడు మనం అవి వచ్చే వరకు ఆగటం కాదు, కానీ దానికి ముందుగానే మనం ప్రార్థన చేయటం నేర్చుకున్నప్పుడు ఈ సమస్యల్లో కూడా మనం దాటిని దాటుకుంటూ దేవునితో పాటు ఎలాగా ఆ సమస్యల ద్వారా కూడా మనం ఆనందంగా ఎలాగ జీవించవచ్చు అని మనకు వాక్యం నేర్పిస్తూ ఉన్నారు. సో ప్రేయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ నెహెమయా ఆల్సో. చూడండి, నెహెమయా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ హీ హాస్ టెనాసిటీ. ఒక కార్యాన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని ఆ కార్యాన్ని చేయటం మనం చూస్తూ ఉన్నాము. సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ హియర్ బికాస్ దెర్ ఇస్ అ బిగ్ స్టార్మ్. And he comes to you. See, when the situation is bad, anytime we should remember Hebrews 13:5, it says that he will not leave you nor forsake you. యేసయ్య మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. He is always with us. He is in us. He is around us. He is in front of you. He is behind you. He is beside you. ఆయన మన పక్కన ఉన్నారు, మన ముందు ఉన్నారు, మన వెనక ఉన్నారు, మనలో జీవించి ఉన్న దేవుడు యేసయ్య. సో అది మనము ఆ యొక్క ట్రస్ట్, నమ్మకం మనలో ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ విశ్వాసాన్ని కోల్పోతే భయం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. సో జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్టార్మ్స్. చూడండి, నేచర్ని సృష్టించింది ఎవరు? దేవుడే. సో అలాగే ఈ నేచర్ మీద ఎవరికి అధికారం ఉంది? సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే అధికారం ఉంది. సో యేసయ్య సృష్టికర్త అయిన దేవుడే మనతో ఉన్నప్పుడు ఇక్కడ అంటా ఉన్నారు, డు నాట్ బి ఎఫ్రైడ్. 2019లో మనకు వచ్చిన వాగ్దానాలు అన్ని కూడా డు నాట్ బి ఎఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ, యూ స్పీక్, డు నాట్ స్టాప్, హూ ఈజ్ ఇన్ us ఈజ్ గ్రేటర్ దాన్ హూ ఈజ్ అవుట్ సైడ్. మీరు మాట్లాడటం ఆపొద్దు. ఏ మాటలు ఆపొద్దన్నారు? మంచి మాటలు మాట్లాడటం ఆపవద్దు, సువార్త చెప్పడం ఆపవద్దు, కష్టాలు మీరు ముందు చూసుకోవద్దు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మీకు ఎలాంటి నష్టం కలగకుండా నేను మీతో ఉంటానని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో చూడండి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం జయించి మనం ముందుకు వెళ్ళామంటే నెక్స్ట్ మనకి విజయం ఉంటుంది, నెక్స్ట్ బ్లెస్సింగ్స్ వీ విల్ రిసీవ్. సో ఎవ్రీ టైమ్ వీ ఫేస్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ ఫ్రమ్ అదర్ సైడ్. మొదటి రాజులు 8:12 చూస్తూ ఉంటుంటే సాలమన్ మహారాజుతో దేవుడు దర్శనంలో మాట్లాడుతూ ఉంటారు. హీ వుడ్ డ్వెల్ ఇన్ ద డార్క్ క్లౌడ్. ఆయన చీకట్లో ఉంటారు, వెలుగులో ఉంటారు. నువ్వెక్కడో చీకటిని చూసి మనం చాలాసార్లు భయపడతాం. బట్ హియర్ గాడ్ ఈస్ సేయింగ్ హీ డ్వెల్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ హీ ఈజ్ ద లైట్. ఎక్కడ ఏ డార్క్నెస్లో అయితే దేవుడు ఉంటారు, ఏ చీకట్లో అయితే దేవుడు ఉంటారు, అక్కడ ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అలాగే 139వ కీర్తనలో మనం చూస్తూ ఉంటుంటే 11-12 వచనాల్లో డార్క్నెస్ కవర్స్ బట్ లైట్ షైన్స్. చీకటంతా కవర్ అయినా కానీ యేసయ్య ఎప్పుడైతే మన జీవితంలో ఉంటారో ఆ వెలుగు నీ హృదయంలో ఉంటుంది, నీ చుట్టూ ఉంటుంది, నీ దగ్గర ఉన్న వారి మీద ఉంటుంది. ఆ ప్రసన్నత నీ దగ్గర నుంచి విడిచిపోదు. అలాగే మనం యోహాను సువార్త 8:12లో యేసయ్య అంటున్నారు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాను. ఇక్కడ శిష్యులతో అంటా ఉన్నారు, చీకట్లో వాళ్ళు ఉన్నారు, తుఫాన్ వస్తుంది సముద్రం మీద, యేసయ్య సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు. అలాగే ఎప్పుడైతే ఇది నేను, మీరు భయపడబాకండి అన్నారో, పేతురు గారు ఏమన్నారు? అది మీరైతే మీరు చెప్పండి, నేను కూడా నడవటానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను నడుస్తానన్నప్పుడు యేసయ్య యు వాక్ అన్నారు. ఆయన నడిచేటప్పుడు ఏమైంది? ఆ గాలికి, ఆ తుఫానికి, అలలకి కొంచెం ఆయన చూపు కొంచెం పక్కకు తిరిగేసరికి
ఆయన కూడా మునిగిపోతున్నారు. అప్పుడు ఏమన్నారు, లార్డ్ సేవ్ మీ అన్నప్పుడు, ఎందుకు ఓ లిటిల్ ఫెయిత్, ఎందుకు నీకు ఇంత నమ్మకం లేదు, ఐ టోల్డ్ యూ టు వాక్, ఇఫ్ యూ వాక్ నథింగ్ విల్ హ్యాపెన్. సో దేవుడు మనతో ఉండి, దేవుడు మనల్ని ఎన్నుకొని, దేవుడు మనకి రక్షణ ఇచ్చి, దేవుడు మన ప్రతి శాపాన్ని, దోషాన్ని, దుర్నీతిని ఆయన క్షమించి ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు ఎందుకు మనం భయపడుతున్నాము? హూ కెన్ డూ వాట్? ఎవరు మనల్ని ఏం చేస్తారు? సో కాబట్టి ఈరోజు యేసయ్య చెబుతున్నారు, డార్క్నెస్లో నేనున్నాను, సమస్యల్లో నేనున్నాను, కష్టాల్లో నేనున్నాను, నష్టాల్లో నేనున్నాను, వ్యాధుల్లో నేనున్నాను, సమస్యలో నేనున్నాను. ఎక్కడ నేనున్నా కానీ ఈ వ్యాధులు వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యాల్లో మనకి దేవుడు, ఇదిగో నాకు ఈ శారీరకంగా నేను బాగలేదు, జెహోవా హీ ఈజ్ ద లార్డ్ హూ హీల్స్ మీ, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నారు. కాబట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు స్వస్థత ఉంటుంది. అలాగే డార్క్నెస్ క్లౌడ్లో నేనున్నానన్నారు, చీకట్లో భయం, యేసయ్య మీరు వెలుగై ఉన్నారు, నా హృదయాన్ని వెలుగుతో నింపండి. అలాగే ఆర్థికంగా మనం సమస్యల్లో ఉన్నప్పుడు, లార్డ్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్స్, హెల్ప్ మీ అని, వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ షుడ్ ఆస్క్ గాడ్ టు హెల్ప్ అస్ అండ్ గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. దేవుడు రెడీగా ఉన్నారు మనకి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 61 అంటా ఉన్నారు, ద లైట్ హ్యాస్ కమ్. ఆల్రెడీ వెలుగు మన దగ్గరికి వచ్చేసింది. యేసయ్య భూమి మీదకి వచ్చారు, యేసయ్య వెలుగుని ఇచ్చారు. ఆ వెలుగుని ఈ రోజున ఎంతో మంది మీకు చెబుతూ ఉన్నారు, వెన్ ద లైట్ ఈస్ కమింగ్ టు యూ, డు నాట్ గో అవే ఫ్రమ్ దట్ లైట్. ఎప్పుడైతే సువార్తను నువ్వు వింటున్నావో, ఆ యొక్క వెలుగైన వాక్యాన్ని వింటున్నావో, దేవుని గురించి నువ్వు వింటున్నావో, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు మనలో ఉన్న భయాలు పోయి, మనలో విశ్వాసం పెరిగి, అంతేకాదు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందగటానికి దేవుడు మనకి సిద్ధపరిచి ఉన్నారు. మేము రీసెంట్గా వి హర్డ్ అబౌట్ దిస్ వన్, మేము నేర్చుకుంటా ఉన్నాము. చూడండి, యేసయ్య ఫస్ట్ ఆది కాండంలో 1:28 మనం చూస్తుంటే, మానవుడిని ఆయన సృష్టించగానే మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటంటే వారిని ఆశీర్వదించారు. God wants to bless us and God wants to take care of us. God wants to talk to you. God wants to have communion with you. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మన కేర్ తీసుకోవాలని, మన చుట్టూ ఆయన ఒక కంచెలాగా ఉండాలని, ఆయన రెక్కల కింద మనం ఉండాలని, ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలని, ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలని, అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు. సో డు నాట్ బీ ఎఫ్రైడ్, భయపడబాకండి. ఈ యొక్క తుఫాను చూసి, లేదా పర్వతాలను చూసి, లేకపోతే మన చుట్టూ ఉన్న సమస్యలను చూసి భయపడద్దు. కానీ యేసయ్యలో విశ్వాసం ఉంచుదాము, యేసయ్యలో నమ్మకం ఉంచుదాము, యేసయ్య చెప్పిన వాగ్దానాలను మనం పట్టుకుందాము, యేసయ్యలో నడుద్దాము. ఎందుకంటే యేసయ్య మన ముందు నడుస్తూ ప్రతి పర్వతాన్ని చదును చేసి నీతో నడిచి, ఇదిగో నేను నీతో ఉన్నాను, ఇట్ ఈస్ మీ ఐ అని చెప్పి అంటా ఉన్నారు ఇక్కడ, నేను మీతో ఉన్నానని. సో ఐ యామ్ హూ ఐ యామ్, నీలో ఉన్నవాడను నేనే అని చెప్పి యేసయ్య ఇక్కడ మనకి అభయం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. ఎస్ లార్డ్, యూ ఆర్ ద ఆల్మైటీ గాడ్ లార్డ్, సర్వశక్తి కలిగిన దేవుడు మీరు నాయన. తండ్రి, మేము ఎంత ఆశీర్వదించబడిన బిడ్డలో నాయన, శక్తివంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారయ్యా. ఈ రోజున మీ వెలుగును మా మీద ప్రకాశింపజేశారు నాయన. మా ప్రతి సమస్యలు మీ పాదాలకు దగ్గర తీసుకొని వచ్చి, మీ పాదాల దగ్గర మేము వేడుకున్నప్పుడు నాయన తండ్రి ప్రభా, తండ్రి మాకు మీరు సహాయం చేసిన ఆయన, మీరు మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తూ నాయన, విజయం వెంబడి విజయం నాయన, కృప వెంబడి కృప నాయన ప్రభా, మీరు చేస్తూ మమ్మల్ని నడిపించే దేవుడు మీరు నాయన. ఈ రోజున ఆ సహాయం కోసం ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో నాయన, ఆ బిడ్డలు మీరు ముట్టండి నాయన తండ్రి. వారి హృదయాలను మీరు తెరవండి నాయన ప్రభా. మీ వెలుగును వారి మీద ప్రకాశింప చేయండి నాయన. మీ జీవం కలిగిన మాటల్లో నాయన వారు విశ్వాసం ఉంచి నాయన, ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళన దేవుడు తీసివేసి మనకి శక్తినిచ్చి, అలాగే ధైర్యాన్నిచ్చి, ఆయన ఆత్మను మనలో ఉంచి నీతో నాతో నడవటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. మరి మనందరం కూడా సిద్ధపడి యేసయ్యతో నడుద్దాము. యేసయ్య మనకి సహాయం చేసే దేవుడు, దేవునిలో మనం జీవిద్దాము. దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. God bless you all.